ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సత్యహరిశ్చంద్రుని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు చెప్తాడు. అయ్యా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, మేము ఎటాటోళ్ళమైంది, మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు. మీరు పంపించడం కాదే బయటికి పార్టీకి నువ్వు నాకంటే వెనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు అంటున్నావు కదా. నువ్వు ఏదో నాకంటే వెనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు. నువ్వు చేసే అరాచకాలు అక్రమాలు చూసి సహించలేక పలుమార్లు ఎన్నోసార్లు అధిష్టానానికి చెప్పి నేను బయటకు వచ్చాను. నేను ఒక్క అరసెంటు గినుక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నానని కానీ దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు. నీ ఎటాలా నేను దొంగ నోట్లు ముద్రించలే, సీఎం రిలీఫ్ ఫండ్లు మోసం చేయలే. ఇద్దరు చచ్చిపోయారయ్యా డబ్బులు తీసుకొని నీ ద్వారా. నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించింటే ఇద్దరు చనిపోయినారు. ఆ పాపం ఊరికే పోదు నీకు. గురువిరెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం పక్కన 21 సెంటు ఆయనది. దొరసానపల్లి వెంకరెడ్డి కొడుకు ఏదో ఆయన చనిపోయినాడని చెప్పి రిజిస్టర్ చేయించుకుంటే అది పోలీసు వాళ్ళకు తెలిసి ఆయన చనిపోయిన గురెడ్డి ఆయన చనిపోయినాడని చేయించుకుంటే ఆయన పోయి ఎస్పీ గారికి చెప్తే ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి 2 టౌన్ సిఐ గారికి చెప్పి నాగేశ్వర రెడ్డి తెచ్చి వాళ్ళని లోపల పెడేస్తే నేను పంచాయతీ చేస్తానని నువ్వు బయటికి తీసుకొని వచ్చావు. ఎమ్మెల్యేగా ఉన్నావు. అప్పుడు ఏం చేసినావు? నేనే సాక్షి. వాళ్ళు మాకు రిలేటివ్ కావాల్సినటువంటి వారు నా దగ్గరికి వచ్చారు. ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు ఏదైనా మాట్లాడాలని. నేను నీతో మాట్లాడితే ఏదో ఖర్చులకు 10 లక్షలు లెక్కిస్తారులేనంటే 10 లక్షలు కాదు, ఏమి కాదు, 60 లక్షలు తీసుకురమ్మను, నేను చేస్తాను, నాకు ఇమ్మను అని చెప్పాను. 45 లక్షలకు బేరం కుదిరింది. 45 లక్షలు వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళ రిజిస్టర్ వాళ్ళు చేయించినావు. అది బలవంతంగా చేయించినావు. చేయించిన 20 రోజులకు ఆయన చనిపోతాడయ్యా బాధతో, నీ బాధతో. ఇంకొకటి రమణమూర్తి అని ఆర్ట్స్ కాలేజీలో అటెండర్, రామ్మూర్తి అని ఆయన ఆర్ట్స్ కాలేజీలో అటెండరు. ఆయన కొడుకు ఉద్యోగం కావాలని పదే నా కాడికి వస్తే నీ కాడికి తొడకొచ్చిన. అమృతానగర్లో ఉద్యోగము కాలేజీకి సంబంధించినటువంటి బీసీ హాస్టల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు 8 లక్షలు లెక్కిచ్చాడు. 8 లక్షల లెక్క నా ద్వారానే నీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు. వాళ్ళు ఏదో బంగారు, వాళ్ళ భార్య బంగారు తాకట్టు పెట్టి తెచ్చానని చెప్పి నా దగ్గరికి ఏడ్చి చెప్తానే నేను చెప్తాలే, ఎమ్మెల్యే గారితో మాట్లాడతాలేని పలుమార్లు చెప్పాను. నాకు తెలియకోకుండా నీ దగ్గరకు వచ్చి అడిగినాడు. నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం చెప్తావు? మాట్లాడి చేస్తాంలేని అనకుండా బేల్దారి పని చేసుకోపో, నేను మంచి బేసిరీకి చెప్తా అని చెప్పి అతనితో చెప్తాను. 8 లక్షలు లెక్కించి ఎంబీఏ చదివిన అతను ఏడ్చి 2 రోజులకు చనిపోతాడు. ఆ పాపం ఊరికేనే పోదు నీకు. నువ్వు నన్నంటావు మా వంశం ఎటాది, నీ వంశం ఎటాది, నువ్వు నిరూపించుకో. మేము దొంగశీలు చేసి ఎవరి అయినా కానీ ఎందరికో లక్షల మందికి ఈ చేత్తో అన్నం పెట్టినాం, ఎందరికో దాన ధర్మాలు చేసినాం. మా అన్నగారు ఎన్నో తాలిబొట్లు ఇచ్చినాడు. నువ్వు మా వంశాన్ని మమ్మల్ని శంకించావనివా నువ్వు? ఎందుకయ్యా నీకు నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తావు? నిన్న రాత్రి జరిగింది మునీర్కు సంబంధించిన విషయం. అది షరీఫ్ మా మనిషే, నాతోనే ఉంటాడు, నా వాడే. షరీఫ్ అనే అతను మునీర్కు చిన్నాయన. మునీరు షరీఫ్ చిన్నాయన. అక్కడ ఏం జరుగుతుందో అని పోయితే నువ్వు చేస్తున్నావు కదా ఎంపీపీ, ఫుల్గా తాగి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి ఎట్లా అంటే అట్లా మాట్లాడి దుర్భాషలాడి చేసి అక్కడ జరిగినటువంటి గలాట జరిగింది. దానికి చొక్కా దించుకొని సిగ్గుమానం లేకుండా నువ్వు మాట్లాడి ఆడ పోయి చేస్తా అంత రాజకాలు చేస్తావు. నాకు పెద్ద ఆయనకు మా పెద్ద ఆయనకు తెలుసు నేను ఎటాటోని. ఇక్కడ ఉన్నటువంటి మా పంచాయతీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ టీ బంకులో ఇదే అరాచకం చేస్తానో నువ్వు. నీ యొక్క కోటరీని పిలుచుకుపోయి శివచంద్రారెడ్డి దాన్ని రా, నాకు నేనేదో సంపాదించిన అంటాను కదా, యాడుండే చూపిన ఆయన ప్రసాద్ రెడ్డినా, యాడుండే నాకు ఆస్తులు ఏమన్నా ఉన్నాయో, నా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయేమో చూపించు. ₹1 నాకేమన్నా చూపించు, తీసుకో. కష్టపడి ఒక బుషెట్టి రాము ఫస్ట్ సర్పంచ్ అయితేనే అతని భూమి 4 ఎకరాలు నేను తీసుకొని వేరే వాళ్ళకి అమ్మితే దాంట్లో ₹1 కోటి వచ్చింది. 1 ఎకరా
అక్కడ తీసుకున్నాం మీనాపురం దగ్గర. అది కూడా మీ వేరే ఇది చేసి అది కూడా అక్కడ ఉండేటువంటి అర్ధ ఎకరా కూడా మీరే స్వాధీనం చేసుకున్నారు. నేను దొంగ సంతకాలు పెట్టి చేస్తానని నీచాతి నీచమైన అబద్ధాలు చెప్తావే రా. నీ ప్రొద్దుటూరులో దేవుళ్ళు లేరు నీకు. కాణిపాక మొదలరా పొద్దునే ఎక్కువ నీ పిల్లలను పిలుచుకొని రా. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తాడా ఇష్టం కొరిగించుకుంటా. నేను రాజకీయాలకేసి వస్తే చెప్తా. అట్లాంటి లుచ్చాపు నా కొడుకు పనులు నేను ఎప్పటికీ చేయను. నీకు తెలుసు, నువ్వు ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎట్లాడో నువ్వు నీ కోటరీ ఏంది అంత ఎందుకు. ఇప్పుడు ఎంపీపీ 2006లో అతని ఆస్తి ఎంత? మునక ప్రాంతాల నుంచి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు 15-20 దొంగ పాస్బుక్లు చేసుకొని అక్కడ బొంబేపల్లె అతనిది. బొంబేపల్లె నుండి అక్కడ మునక ప్రాంతాలది దొంగ పాస్బుక్లు తీసుకొని ఆర్డీఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు. అది కాక 2006లో నువ్వు ఏం చేసావు? నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్గా పనిచేసినావు హోటల్లో. అట్లా చేసినావు. నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో. నీ యొక్క బాసుకు మించిపోయిన ఆస్తుల్లో ఎన్ని ఆస్తులు గడగట్టింది, ఎన్ని చేసింది ఎంత నువ్వు మాట్లాడతావు నీచాతి నీచంగా. నేను దొంగశీలు తయారు చేస్తానా రా? నీకు ఒక సెంటుకు నేను నోటికి వస్తే అబద్ధాలు వస్తే నువ్వు ఎందుకు నాయన రా. మీరు ఎవరు వస్తారో కొత్తపల్లి పంచాయతీకి రాండి. అలా పంచాయతీ ఓట్లు పెట్టుకోండి. ఇట్లా నీచాతి నీచమైనటువంటి అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్క టీ బంకుల్లో మీకు వచ్చినట్టు ఏదో పెద్ద ఆయన నా మీద ఇవన్నీ చెప్తే పెద్ద ఆయన నా మీద ఇదవుతాడని నీకు తెలిసినో తెలుదో. లాస్ట్లో కూడా నా కోసం పంపించినారు. పోవద్దు మారొద్దు అని చెప్పి ఆయన పంపించినట్ట నేను చేసి అరాచకాలు తట్టుకోలేక. ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు 5 కోట్ల రూపాయలు వర్క్ పంపిస్తే ఉరికాదళ్లతో నీ లెటర్ ప్యాడ్ పక్కన చించి నా లెటర్ ప్యాడ్ మీద పంపించాడు ఆయన. అప్పుడు నీకు విలువ ఉందో నాకు విలువ ఉందో అర్థం చేసుకో. దానికి కమిషన్ కావాలని చెప్పి నువ్వు నన్ను అయినా కూడా 24 లక్షలు లెక్కించిన. 1.5 సంవత్సరం బిల్లులు ఆపినావు నువ్వు. అయినా భయపడలే నేను చేసినానంటే నువ్వు ఎంత అట్లాంటి పనుల్లో చేసేది మా వంశం కాదైనా. మీరు దొంగ సంతకాలు, దొంగ బిల్లులు, రౌడీజము, నందం సుబ్బయ్య చంపినట్టు చంపుతా అని వాళ్ళని అంటావా? నిన్న రాత్రి అతను ఏమయ్యా నీకు ప్రజలంటే ప్రజల ప్రాణాలు అంత లెక్కలేదా నీకు? పొడవులు తీసుకొని నువ్వు అరాచకం చేసి అక్కడ ఉన్నటువంటి వీడియోలు చూడండి. అట్లా తిట్టినాడు ఇట్లా తిట్టినాడు అంటాడు. అయ్యా ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు మన స్టేట్లో కూడా రాజకీయం కోసం భార్యాభర్తలు ఉండొచ్చు, ఒక భార్య ఉండొచ్చు. రాజకీయం కోసము 2 కులాలు అడ్డ కడతావా భార్యకు? ఆమె ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఎస్సీ అని అంటున్నా. ఎస్సీ మా భార్యను తిట్టినావని. ఆమె ఎస్సీ నాకు తెలియదు. ఎస్సీ అన్నావు, నువ్వే అన్నావు. బీసీలోకి ఎట్లా వస్తుంది నువ్వు రిజర్వేషన్ ప్రెసిడెంట్ సర్పంచ్గా? అంటే నువ్వు చేసేది అరాచకాలు, అక్రమార్కాలు, లాస్ట్కు వ్యభిచారాలు కూడా నడిపి నువ్వు సంపాదించినావు కదా శేఖర్ యాదవ్. మట్కా గుట్కా పోయి అడుగుపో అక్కడ ఇసుకదిన్నెల్లో చెప్తారు నీ గురించి. నువ్వు నన్ను అంటావా? సిగ్గు లేకుండా మాట్లాడతాను. ప్రతి ఒక్కటి ఏమంటే అది ప్రజలు నమ్ముతారు చేస్తారని చెప్పి నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడతావా? ఎల్లకాలం ఇట్లే ఉండదు నీకు. పైన దేవుడు ఉన్నాడు. ఎవడు దొంగ వాళ్ళు, ఎవరు దొంగ మంచి వాళ్ళు అనేది తెలుస్తుంది. చూస్తాను కదా, అనుభవిస్తాను కదా. నీ అంతకు నువ్వు చొక్కాయించుకునే అంటే అంతకంటే నీచమైనటువంటిది ఏమన్నా ఉందా? ఒక ఎంపీపీగా ఉండి తాగి నీ బుద్ధి పుట్టినట్టు తాగి వచ్చి నువ్వు మద్యం సేవించి నీ బుద్ధి పుట్టినట్టు వచ్చి నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడతావా? అది నీకు తగునా చెప్పు? మండల అధికారి అంట, మండల అధ్యక్షులు. దానికి ఒత్తాస పలుకుతాడు మాజీ ఎమ్మెల్యే. నేనేందో చేశానట్టు, నేనేదో చేసినట్టు అని చెప్తాడు. అసలు వచ్చింది ఎలా? నువ్వు రూములు కట్టావు కొత్తపల్లి పంచాయతీ. ఇప్పుడు జరిగిన దాని కాడ నువ్వేమన్నా నువ్వు సర్పంచ్గా పనిచేసినావు, మండలాధ్యక్షునిగా పనిచేసినావు. దానికి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నావా? ఎన్ఓసి తీసుకున్నావా? దానికి ఏమన్నా తీసుకున్నావా నువ్వు? నేను అట్లా చేయాలనుకుంటే నీకు 1 రోజుల్లోనే నీకు మూసేపించింది. నువ్వు కట్టుకుంది వాను చెప్పు. కుళాయి నీళ్ళు వాడుతున్నావు, ఎన్ఓసి ఇప్పించి కరెంటు ఎంత వచ్చింది నీకు? అదే మున్సిపాలిటీలో పెద్దలు చనిపోయినాడు కీర్తిశేషులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి.
వాళ్ళ వంశం ఎట్లాంటి మొదటి నుంచి రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకు కరెంటు ఇవ్వకుండా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లే ఆపినావు నువ్వు మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే గారు కోనేటి కాలువ వీధిలో. నువ్వు ఈడ అక్రమార్కంగా కట్టి నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వు మండలాధ్యక్షులు కాదు, నువ్వు సర్పంచ్గా పనిచేయలే. ఇది పర్మిషన్ తీసుకోవాలా లేదా అనేది తెలియదా నీకు? నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? ఏమి రా నువ్వు సర్పంచ్లో ఎలక్షన్లలో కొత్తగూడెం పంచాయతీలో పెట్టినో ఇట్లాంటి మాటలు చెప్తే ఎవరో పెద్దలు వరదరారెడ్డి కాడ చెడ్డ చేయాలనే ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తాపత్రయపడతావు. నాకేమీ ఇది లేదు. పెద్ద నా విషయం తెలుసు, నేను ఎట్టాటోంది పెద్ద ఆయనకే కాదు పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు మంచోడు ఎవడు దొంగ అని. అతను మునీరు ఏదో పోరాడుతున్నాడు, మునీరు పోరాడుకుంటాడు. మునీర్ని అడగండి, మునీర్ని అడగండి మీరు. ఏదైనా శివచంద్రారెడ్డికి ఏమైనా నష్టం ఉందా దీంట్లో ఏమైనా ఎన్ని సెట్లు ఉండేది నాకు తెలియదు నిజంగానే. దానికి ఇష్టం వచ్చినట్టు మీ బుద్ధి పుట్టినట్టు మాజీ ఎమ్మెల్యే మండలాధ్యక్షులు బుద్ధి పుట్టినట్టు అబద్ధాలు చెప్తారు కదయా. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఓకే మంచిది బాగానే. ఇప్పుడు రమ్మను, వాళ్ళ ఇంట్లో ఎవరున్నారో రమ్మను. వాళ్ళ అన్న కొడుకున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, మా కొడుకున్నారు రమ్మను. కాణిపాకం ఎక్కుదాం పొద్దున. ఎవరైనా కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొత్తపల్లె పంచాయతీలో ఉండేవాళ్ళు కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఒక్కరిని చూపించమని. శివచంద్రారెడ్డితో 1 సెంటు లాక్కున్నాడని నేను డబ్బులు ఎందరికో ఇచ్చి పోగొట్టుకున్నా. నీచాది నీచమైన ఎవరో అంటారంట దొరసానపల్లెలో ఎవరో కట్ట కట్టుకుంటున్నారంట కాంపౌండ్ కూడా. ఎవరు నాయన చూపిరు నాయన. ప్రతి ఒక్కటి చేసేది మీరు. ఇప్పుడు అందరి మీద ఒకటి ఉంది సామెత, దొంగతనం చేసి పోతా అంటారు, ముందర ఉరికెత్తా అంటారు. ఊరంతా ఎట్టో పడితే వాళ్ళలో కలిసిపోతాడు దొంగ దొంగ అని. ఇతను ఊరికే దొంగ దొంగ అంటాడు. అప్పుడు చెల్లుతానేమో. ఇప్పుడు దొంగ ఎవడైంది, ఇప్పుడు సమాజంలో ఎవడు దొంగ ఎవడు కథ అనేది ప్రతి ఒక్కరికి తెలుసునా.